మోహన్ శర్మ మీద ఉన్న ఆత్మబంధులైన అర్చక సాములు, బ్రాహ్మణోత్తములు, ఎంతో దూరం నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు పంచాంగ వితరణ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఉదయం అర్చకత్వం నిర్వహించుకొని ఏంటైనా కూడా తప్పనిసరిగా రావాలని ప్రేమతో వచ్చిన అర్చకులు మరొకసారి కృతజ్ఞత చెప్తున్నానండి. 20వ సంవత్సరాల నుంచి కూడా నేను పంచాంగ ఆవిష్కరణ నిర్వహించుకుంటూ వస్తున్నాను. గత పోయిన సంవత్సరము ఈ సంవత్సరమే వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు శర్మ గారు, ఆవిష్కరణ ఎవరు చేసిండ్రు అని మీరు అనుకోవచ్చు. మన తెలంగాణ మంత్రివర్యులు, రాష్ట్ర రోడ్డు రవాణా సివిల్ ఆటోగ్రాఫ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా పంచాంగ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఉదయం లేచి మనం అర్చన చేస్తున్నాం కదా, ఆ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు కూడా పంచాంగ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. అంత పెద్దలు ఆవిష్కరించిన తర్వాత వితరణ కార్యక్రమానికి అర్చకులు కానీ అర్చక బంధువులు నల్గొండ టౌన్ లో పెన్నా మోహన్ శర్మ గారు రూపదీప నైవేద్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అర్చక సంఘానికి వైదిక బ్రాహ్మణ సంఘం ఉత్తమ అవార్డు గ్రహీత, నిరంతరం అర్చకులకు సేవ చేసేటువంటి గొప్ప వ్యక్తి పెన్నా మోహన్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి అర్చక ప్రతినిధులతో కలిసి ఈరోజు పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పంచాంగంలో ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుండాలి, వారి జాతకాలు బాగుండాలి, వారందరూ కూడా రైతులు సుభిక్షంగా ఉండాలి అనే భావనతోని సిద్ధాంతపరంగా సిద్ధాంతులు రచించినటువంటి పంచాంగాల ముఖ్యంగా నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ధూపదీప నైవేద్య అర్చకులకు న్యాయం జరగాలి, దాని కొరకు ఆధ్యాత్మిక పోరాటానికి నాంది ఈరోజు ఇక్కడ ఒలికింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ధూపదీప నైవేద్య అర్చకులు చాలా సమస్యలతో సతమతమవుతున్నారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ దేవాలయాలు వెళ్ళినాయి, తెలంగాణ ప్రాంతానికి దేవాలయాలు తక్కువగా రావడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థిరంగా ఉండాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకుల దేవాలయాలను 6400 దేవాలయాలను స్కీమ్ అనే పదం తొలగించి అర్చకులందరినీ దేవాదాయ శాఖ పరిధిలో చేర్చుకోవాలి. వారి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న సందర్భాలను గ్రహించి వారికి ఒక భద్రత కొరకు పే స్కేల్స్ దేవాదాయ శాఖ ద్వారా 19 పియాస్ ఏర్పాటు చేసి దాని ద్వారా అర్చక లోకాన్ని ఆదుకోవడానికి ఈ దేవాలయాలన్నీ కూడా దేవాదాయ శాఖ పరిధిలో తీసుకురావడం వల్ల దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ 3-4 వేల దేవాలయాలతో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తామంటే మాత్రం క్షమారం కాదు. కాబట్టి అన్ని దేవాలయాలు కూడా దేవాదాయ శాఖ పరిధిలో రావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఆధ్యాత్మికవేత్త కాబట్టి వారి ఆధ్వర్యం లోపల తెలంగాణలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా ప్రభుత్వ దేవాలయాలు గుర్తించి పరిశీలించాలని ప్రభుత్వాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.